ఇప్పుడు నిరీక్షణ 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 అని మనకు కనబడుతున్నటువంటి నిరీక్షణ దేనికి సంబంధించిందయ్యా అంటే, దేని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారయ్యా అంటే, ఇదిగో నిత్య జీవానికి సంబంధించినటువంటి నిరీక్షణ. ఈ నిత్య జీవమునకు సంబంధించినటువంటి నిరీక్షణ అనేది పరలోకంలో మన కొరకు దాచిపెట్టబడింది, మన కొరకు ఉంచబడింది. అంటే మనం ఎప్పుడు పరలోకం వస్తామా, మనం ఎప్పుడు పరలోకాన్ని చేరుకుంటామా అని ఆ దేవుడు మన నిమిత్తము ఎదురు చూస్తూ ఉన్నారండి. అదే నిరీక్షణ. ఆయన ఏ విధంగా అయితే మనందరం ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు వెళ్తామని ఎదురు చూస్తూ ఉన్నారో అదే నిరీక్షణ మనలో కూడా కలగాలి. అయితే ఒకప్పుడు మనకి ఆ నిరీక్షణ లేదు. వాగ్దాన నిబంధన లేని పరదేశులను, పరజనులను, నిరీక్షణ లేని వారును, ఇంకా ఎందుకు ఒక మాటలో చెప్పాలంటే, లోకమందు దేవుడే లేనివారుగా మనం ఉండి, మన పొట్టే మన దేవుడు, మన ఉద్యోగమే మన దేవుడు, మన ఆలోచనలే మన దేవుడు, మన నిర్ణయమే మన దేవుడు. చూడండి, కొంతమంది చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడని చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళదే తెలివి అనుకుంటూ ఉంటారండి కొంతమంది. అంటే మన తెలివితేటలే మన దేవుడు. చూడండి, కొన్ని పదాలు మనకి కనబడతా ఉంటాయండి. కొంతమంది అమ్మే దైవం అనేవాళ్ళు ఉంటారు, నానే దైవం అనేవాళ్ళు ఉంటారు, స్నేహితులే దైవం అనేవాళ్ళు ఉంటారు, నీ పనే నీ దేవుడు అనేవాళ్ళు ఉంటారు. చూడండి, ఒక దేవుడు అనే పదానికి అర్థం తెలియకుండా దేనిని పడితే అది దేవుడు అని మనం అనుకునే వాళ్ళగా ఒకప్పుడు ఉన్నాం. లేరంటారా మీరు? చెప్పండి. నేను చేసే పనే నా దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారండి. ఇంకొంతమంది నా కడుపే నా దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని లక్ష్యాలు. గిన్నిస్ బుక్లో పేరెక్కాలి, అదే లక్ష్యం, ఆ టార్గెట్ ఈజ్ దేర్ గాడ్. వాళ్ళ దేవుడు ఇంకా ఆ పనే, ఇంక వేరేది ఏం లేదండి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారయ్యా అంటే, మన మనోనేత్రాలు గుడ్డితనం కలిగినప్పుడు, సువార్త ప్రకాశము మనకి కనిపించకుండా, ఆ వెలుగు మనకు కనిపించకుండా, దేవుడు మనకు కనిపించకుండా మన మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు, అంధకార సంబంధమైనటువంటి ఆ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు మన యొక్క మనోనేత్రాలను మూసివేసినప్పుడు, ప్రియులారా, దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారిని మన నిమిత్తము, మన కొరకు, మనం ఇంకను పాపులుగా ఉండగానే, రోమపత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకుంటే గ్రేట్ వర్సెస్ మనకు కనబడుతూ ఉంటాయండి. మనం ఇంకనో బలహీనులుగా ఉన్నప్పుడే, మనం ఇంకనో పాపులుగా ఉన్నప్పుడే నీతిమంతుని కొరకు ఒకడ చనిపోవుట అరుదు. అయితే మరి పాపులుగా ఉన్న మన కొరకు ఎవరు చనిపోతారండి? ఒక వ్యక్తి ఉన్నారండి, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టారు. మనుష్యుని పోలికగా పుట్టారు, దాసుని స్వరూపం ధరించుకున్నారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం అన్నీ, ఇది ఒకటి ఇది లేదని కాదండి, సమస్తం అన్నీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు మనలో ఉన్న ప్రతి పాపము కడగబడాలని, మనలో ఉన్న ప్రతి మలినం పోవాలని, మన ఆలోచనలతో సహా ప్రతి కార్నర్, ప్రతి సెల్ పరిశుద్ధంగా మారాలని ఆయన యొక్క ప్రతి రక్తపు బొట్టు మనందరి నిమిత్తము ఆయన బలిగా సిలువ మీద కార్చటం జరిగిందండి. ఇది ఎందుకో తెలుసా? నిరీక్షణ. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, పరలోకంలో మన కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏంటి? ఎందుకంటే నేను మరణించిన తర్వాత నిత్య శిక్షకు వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళాలని దేవుడు ఉంచినటువంటి, దేవుడు చూస్తున్నటువంటి, దేవుడు చేసే వెయిటింగ్ ఫర్ వాట్? ఫర్ యూ అండ్ మీ, ఫర్ అస్, మనందరి కొరకు దేవుడు చూస్తున్నటువంటి నిరీక్షణ అండి. ఆ నిరీక్షణ ఒకప్పుడు మనకు లేదు. నాకు ఒక లోకం ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, ఈ మరణం అనేది నా జీవితానికి ఎండ్ కార్డు కాదు, మరణం తర్వాత నాకు ఎటర్నల్ లైఫ్ ఉందనే విషయం తెలియనటువంటి స్థితిలో మనం ఉండిపోయామండి. అప్పుడు మనందరం కూడా చీకటి బ్రతుకుల్లో ఉండి, మనందరం కూడా చీకటి సంబంధమైన లోకములో ఉండి, మనందరం కూడా ఏం చేస్తున్నామో తెలీదు, ఎందుకున్నామో తెలీదు, ఎందుకో మనం బ్రతుకుతున్నామో తెలీదు. అలాంటి బ్రతుకుంటుందండి. ఏమండి, ఎవరి గురించి ఎందుకులా, నా గురించి మాట్లాడుకుంటానండి. చలిలో తెల్లవారుజాము 4 గంటలకు లేచి, ఒక సైకిల్ బాగాలేకపోతే ఆ సైకిల్ పంచర్ అయితే ఆ సైకిల్ తీసుకొని ఒక న్యూస్ పేపర్స్ పెట్టుకొని, ఎందుకు చేస్తున్నానో తెలీదు, ఎందుకు సంపాదిస్తున్నానో తెలీదు,
ఒక 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 వే కాదండి, మల్టీ స్ట్రీమ్. మళ్ళీ ఎప్పుడు ఇంతకు ఏజ్ అంతా 8th క్లాస్ 9th క్లాస్ 8వ తరగతి 9వ తరగతి చదువుకొని ఒక కుర్రోడు పొద్దున్నే 4 గంటలు లేచి పేపర్లు వేసి పాల ప్యాకెట్లు వేసి మొలకలు వేసి ఇవన్నీ చేసి సుమారుగా ఆ వయసులోనే 8,000-9,000 నెలకి సంపాదిస్తుంది. ఎందుకు ఆ సంపాదన? ఏం చేద్దామని ఆ సంపాదన? అంత కష్టపడి సంపాదించి ఏం చేస్తారయ్యా? ఎందుకంటే నా గురించి మీరు ఆలోచిస్తే ఒక DVD ప్లేయర్ కొన్నానండి. దేనికి? ఏం చేసింతకే? తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఏ నిరీక్షణతో, ఏ టార్గెట్తో, ఏ ఉద్దేశంతో సాధించాను ఇంతకదంతా? ఇంతకీ DVD ప్లేయర్ కొని ఏం చేసావు? ఇంతకీ ఒక మంచి సినిమా పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేయటం. చక్కగా చెల్లి చేసినటువంటి ఏవో ఫుడ్ ఐటమ్స్ తీసుకొని, అమ్మ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని పెద్ద సౌండ్ పెట్టి ఒక పనికి మాలిన బీజిఎమ్స్ వెనకాల వస్తూ ఉంటే ఆ బీజిఎమ్స్కి తలకాయ ఊపుతూ బాడీ అంతా ఊపుతూ కూర్చొని ఆనందించడానికి. దీనికి తెల్లవారుజాము 4 గంటలకు లేగాల? ఏమిటి దీనికి తెల్లవారుజాము 4 గంటలు లేచి చలిలో వణుకుతూ వెళ్ళాలా? దీనికి వర్షంలో తడుస్తూ వెళ్ళాలా? వై? ఏమండి, ఒక పక్కన ఎండ గట్టిగా వస్తూ ఉంటే సమ్మర్లో, ఎండాకాలంలో ఒక ట్రక్లో మిట్ట మధ్యాహ్నం జర్నీ చేసి వెళ్ళి వర్క్ చేసి సంపాదించి 400-500 సంపాదించాలి. ఎందుకు? సాయంత్రం ఇంటికి వచ్చాక జ్యూస్ తాగటానిక? అంత కష్టపడి ఎందుకు పని చేయాలి? ఏమంటే కొంతమందిని చూసినప్పుడు అండి, ఏ నిరీక్షణతో అదంతా చేస్తున్నారో తెలియదండి, ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదండి. వాళ్ళ బ్రతుకు ఏమైపోతుంది, ఆఖరి రోజుల్లో ఏం జరుగుతుంది ఇంతకీ? కొంతమంది మాట్లాడుతుంటే విన్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి. చిన్న వయసు నుంచి కష్టపడతారు. రీసెంట్గా ఒక తమ్ముడితో నేను జర్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక తాతగారిని నేను చూశానండి. ఎండలో చెమటలో నిప్పులు కక్కుతున్న ఎండలో చెమటలన్నీ అలా మొత్తం స్వెట్ అయిపోయారండి. ఆయన అంతా తడిచిపోయారండి. ఆ టైంలో భుజం మీద ఒక కర్ర వేసుకొని దాని మీద ఒక చద్దన్నం పెట్టుకుంటారు చూసారు, ఆ క్యాన్ పెట్టుకొని ఆ గొర్రెలను అలా మేపుకుంటూ, వయసు బహుశా ఒక 52-53 సంవత్సరాలు ఉంటాయండి. ఆ వయసులో ఆ ఎండలో ఆ చెమటల్లో ఆ గొర్రెలను మేపుకొని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అసలు ఎందుకు ఆ వయసులో అంత కష్టపడుతున్నాడు? ఆ కష్టపడడం వెనక ఏమైనా ఉద్దేశం ఉందా? తెలుసుకుంటే ఏముంటాయండి. ఏమండి, పిల్లల్ని కన్నానండి, 3 అబ్బాయిలు ఉన్నారండి, 4 కూతుళ్ళు ఉన్నారండి. ఏ ఒక్కరు చూసుకోవట్లేదండి. అందరికీ పెళ్ళిళ్ళు చేశా, అందరిని పంపించేశా. ఈరోజు నన్ను చూడమంటే వంతులు వేసుకుంటున్నారండి. వాడికే కదా మంచి అమ్మాయిని పెళ్లి చేసావు, ఇదిగో వీడికే కదా ఆ ఇల్లు ఇచ్చావు, నేను చిన్నప్పుడు నన్ను చూసావా, నాకు ఎలాంటి భర్తనిచ్చి పెళ్లి చేసావు లేదా? ప్రతి కూతురు ప్రతి కుమారుడు రకరకాల కారణాలు చెప్పి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో బ్రతకటానికి మనస్సు లేక వాడెవడో పెట్టింది తినటానికి నాకు మనస్సాక్షి రాక నేను ఈ పని చేసుకుని బ్రతుకుతున్నాను. ఏ పని ఇంతకీ? మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాక పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసావు. వాళ్ళ కోసం వాళ్ళని మంచం మీద ఉంచి నువ్వు కింద పడుకున్నావు. వాళ్ళకి మంచి బట్టలు కొనించి నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకున్నావు. నీలో ఏం మార్పు వచ్చింది? అప్పుడు చినిగిపోయిన బట్టలే ఉన్నాయి, ఇప్పుడు చినిగిపోయిన బట్టలే ఉన్నాయి. చీమలు పెట్టిన పొట్టలో పాములకు స్థానమైనట్టు నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా నీ పిల్లలకి పెట్టావు. ఏ నిరీక్షణతో పెట్టావు? ఏమనుకొని పెట్టావు? ఏ సాధించడం కోసం పెట్టావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంతకీ? పోనీ ఒక 10 సంవత్సరాల తర్వాత కాటికి కాలు చాపుతావు కదా, ఆ మరణం తర్వాత ఏం జరుగుద్దో పోనీ ఏమన్నా తెలుసా? వీటిలో దేని గురించి స్పష్టత లేకుండా పిల్లరా, దేని కొరకు ఎదురు చూస్తున్నారో తెలియదు, దేని కొరకు సాధిస్తున్నారో తెలియదు, ఏం కావాలనుకుంటున్నారో తెలియదు. నిరీక్షణ లేని వారును నీ పిల్లలే దేవుళ్ళుగా భావించి చాలా కష్టపడ్డావు. నీ తల్లిదండ్రులే దేవుడుగా భావించి చాలా కష్టపడ్డావు. నీ స్నేహితుడే దేవుడిగా భావించి చాలా కష్టపడ్డావు. కొంతమంది స్లోగన్స్ చూస్తే ఉంటుందండి, చాలా కోపం వస్తుందండి. నీకు దేవుడు ఎవరు అనగానే ఒకడు చెప్తాడండి, నాకు దేవుణ్ణి పూజించాలి అని ఒక మనిషి చెప్పాడు. ఆ మనిషే చెప్పకపోతే ఆ దేవుడు ఉనికే నాకు తెలియదు కనుక నాకు దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తే నిజమైన దేవుడు. ఏమనాలండి వీళ్ళని? మీరు చెప్పండి. అదే మాట మనకి ఎఫెసీ పత్రికలో మనకు కనబడుతుంది. మళ్ళీ చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయం మనం చూస్తే